హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఏంటి సామ్ ఈరోజు ఎపిసోడ్ మొత్తము చేంజ్ అయ్యేటట్టుంది. రోజుతోని అందరు మళ్ళా మాస్కులు వేసుకొని ఆడతారా, లేకపోతే గేమ్ చేంజ్ అయిపోతుందా మొత్తము? సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ మదర్ మొత్తం చెప్పేసిందండి. చెప్పకనే మొత్తం చెప్పేసింది నిఖిల్కి బయట ఏం జరుగుతుంది అనేది. ఇట్లా చెప్పడం వల్ల ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ విన్నర్ అయ్యేలా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ మారితే ఒక బాధ, మారకపోతే ఒక బాధ. మారితేనేమో వాళ్ళ అమ్మ చెప్పిన హింట్స్ పట్టుకొని మారి మాస్క్ వేసుకొని ఆడుతుండు అంటారు. మారకపోతేనేమో ఎట్లాగైనా గౌతమ్ విన్నర్ అయ్యేలా ఉన్నాడు. సో ఎందుకు అసలు ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక అరుదైన వింత అన్నమాట. మొత్తం చెప్పేసింది వాళ్ళ మదరు. ఒకటి కాదు రెండు కాదు, ఉన్న వాస్తవం మొత్తం చెప్పేసింది. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఒక గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అనమాట మొత్తానికి మొత్తము. యష్మి ఫాదర్ వచ్చేసి జస్ట్ ఇండివిజువల్గా ఆడన్నాడు కానీ వాళ్ళకు వీళ్ళకు దూరంగా ఉండమని అయితే చెప్పలేదు. అంటే నువ్వు ఇదివరకులా లేవు, నువ్వు గేమ్ ఆడు, నీకు నామినేషన్స్ పాయింట్స్ చెప్పకు, బయటకి నీ మనసులో ఏముందో చెప్పకు, బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, మనసులో ఏముంది అది బయట పెట్టకు, ఇవి మాత్రమే చెప్పాడు. కానీ నిఖిల్ మదర్ అయితే మొత్తం చెప్పేసిరండి. ఎవరెవరికి దూరంగా ఉండాలి, ఎవరెవరికి ఉండకూడదు, ఇవన్నీ చెప్పేసింది. ఇట్లా చెప్తే ఇంకేముంది, గేమ్ మార్చుకుంటూ తెలిసిపోతుంది. ఇన్ని రోజులు గొడవలు పెట్టుకున్నాయని, ఇన్ని రోజులు ఇట్లున్నాయని కొత్తగా మాస్క్ వేసుకొని ఆడటం మొదలుపెట్టింది అనుకో, అసలు మొత్తం నిఖిల్ మైండ్ని కన్ఫ్యూజ్ చేసేసింది వాళ్ళ మదర్ అన్నట్టుగా అనిపించింది. కానీ ఇంత హింట్స్ ఇవ్వకూడదండి, అది చాలా తప్పు. అట్లా చేస్తే ఇంకా ఏముంది, ఆయన ఇన్ని రోజులు ఆడింది ఏముంది. ఇప్పుడు నబీల్ అన్నట్టుగా నబీల్ ఎట్లా ఉంది, నబీల్ నాకు హింట్స్ ఇయ్యందే నయమైంది, ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఒక థాట్తో ఆడిన. ఇప్పుడు మా మమ్మీ వచ్చేసి నాకు చెప్పింది అనుకో, నువ్వు ఇట్లుండు అట్లుండు అంటే నా మైండ్ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. సో నేను ఎట్లా ఆడాలో నాకు అర్థం కాదు. సో ఖచ్చితంగా నాకు ఇన్పుట్స్ ఇవ్వందే న్యాయమైందని నబీల్కి మంచిగా అనిపించింది. రోహిణి మదర్ కూడా ఒక్కటే చెప్పింది, ఆ క్లాన్కు దూరం ఉండు, అంతే తప్ప నువ్వు అందరితో జోవియల్గా ఉంటావు కానీ నీతో వాళ్ళు ఉండట్లేదని చెప్పింది. అది ఓకే. యష్మి ఫాదర్ కూడా అందరితో బాగున్నాడు, తేజని మెచ్చుకున్నాడు, రోహిణిని మెచ్చుకున్నాడు, మీరంటే నాకు ఇష్టం, ఈ డాన్స్ అంటే ఇష్టం, ఇవన్నీ బాగా మాట్లాడిండు అతను. యష్మి ఫాదర్ చాలా మంచిగా అనిపించింది నాకు. యష్మితో కూడా నువ్వు ఆడట్లేదు, అసలు నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నీకు డాక్టర్స్ ఉన్నారు, చెప్పు, ఆడు, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, ఇదివరకు ఉన్నంత ఫైర్ లేదు, ఫస్ట్లో ఉన్నంత ఫైర్ లేదు, బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని ఇట్లా చెప్పిండు తప్ప నువ్వు వీళ్ళ వల్ల నువ్వు ఇట్లా ఇదవుతున్నావు, ఈ పర్సన్ వల్ల నీకు ఇట్లా అయింది, ఈ పర్సన్ ఇట్లా అయింది అని చెప్పలేదు. మీరు బయట మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోండి అని చెప్పిండు, అంతే తప్ప ఇంకా ఏం చెప్పలేదు అక్కడ. యష్మి ఫాదర్ గుడ్. ఎందుకంటే యష్మికి వాళ్ళ ఫాదర్ మిలిటరీ ఆఫీసర్ అనమాట. చిన్నప్పుడు అంత ఇట్లా లేడనమాట, మంచిగా ఎంజాయ్ పర్సన్ లెక్క లేడు. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాట్లాడుతున్నాడు. మా ఫాదర్ నాతో ఎప్పుడు ఇట్లా లేడు, మా ఫాదర్ చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు, ఇంత ఫన్గా ఇంత మంచిగా మాట్లాడలేదు. ఇప్పుడు కొంతమంది చిన్నప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు పేరెంట్స్, ఎందుకంటే అప్పుడు ఉన్న టెన్షన్స్, అప్పుడు పిల్లల్ని పెంచాలన్న ఇవన్నీ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చాక, రిటైర్డ్ అయ్యాక వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళవన్నీ మారిపోతాయి అనమాట. అంటే వాళ్ళు మెంటల్గా రిలాక్స్ అయిపోతారు. సో పిల్లలతో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని అట్లా ఉంటారు తప్ప, అది ఆమెకు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అట్లా లేడు. ఇప్పుడు ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం యష్మి నిన్న నైటే గేమ్ మార్చేసుకుంది. నువ్వు అందరితో కలిసి ఉండు అంటే రాయల్స్తో వెళ్ళి కూర్చుంటుంది, ఎన్నడూ కూర్చొని నైట్ కూర్చొని ముచ్చట పెడుతుంది. ఆమె మంచిగా మార్చేసుకుంది. కానీ నిఖిల్ వాళ్ళ మదర్ ఏంటే అయ్యా అందరినీ లవ్ యూ అని చెప్పేసి ఆమె లెటర్స్తో చెప్తుంది, లెటర్స్ పెడుతుంది. ఏమంటుందంటే లెటర్స్, జీతో నామినేషన్స్ చెయ్యకు, వేరే వాళ్ళ పాయింట్స్తో నామినేషన్ చెయ్యకు, గొడవలు చేసుకోకు, డిఫెన్స్ చెయ్యకు, వేరే వాళ్ళ పాయింట్స్ పెట్టుకుని నువ్వు నామినేషన్ చేయకు, అతను జోలికి వెళ్ళొద్దు, యష్మిని కంట్రోల్ చెయ్యి, వైని కంట్రోల్ చెయ్యి, పీకి దూరంగా ఉండు. పీ అంటే అమ్మాయ, అబ్బాయ, అమ్మాయి అంటే పృథ్వీ ఉన్నాడు కదా అందుకని. సో గ్రూపిజం ఆడకు, నువ్వు ఎమోషనల్గా ఉండకు, అది నీకే బ్యాడు, ఇవన్నీ చెప్పేస్తుంది ఆమె. ఇండివిజువల్గా ఆడు, జీని చెప్పినాక ఇంకేముంది, జీ గురించి చెప్పేసింది, గౌతమ్ గురించి. వేరే వాళ్ళ పాయింట్స్తో నామినేషన్ చేయకు, నీకు ప్రాబ్లం ఉంటే చేయి, గొడవలు చేసుకోకు, గొడవలు పెట్టుకోకు అతనితోని అన్ని చెప్పేసింది. ఇక ఆ లాంగ్వేజ్లో, కన్నడ లాంగ్వేజ్లో ఎమోషనల్గా ఉండకంటే వేరే వాళ్ళతో ఎమోషనల్ అవ్వకు, అట్రాక్ట్ అవ్వకు, వైని కంట్రోల్ చేయి, వై తన దగ్గరికి వస్తుంది కదా, వైని కంట్రోల్ చేయంటే
తనతో లవ్ అది ఇది అంటుంది కాబట్టి ఆమెను దూరం పెట్టు, కంట్రోల్ చేయి అంటే దూరం పెట్టేసే, ఆమెతో ఎక్కువ ఉండకు అని చెప్పడం ఇంతే కదా. పీని దూరంగా పెట్టంటే పీ హుషారు కదా. పీ అంటే ఎవరు? ప్రేరణ చాలా టాలెంటెడ్. ప్రేరణ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. తన గేమ్ ఏందో తనది అంతే. వేరే అంటే గ్రూప్ గేమ్ ఆడదు. అప్పటికీ నిఖిల్ చెప్తాడు గ్రూప్ గేమ్ ఆడద్దు, ఇండివిజువల్గా ఉంటే. నేను అదే కదా చెప్తున్నా, నేను ఆడేది అదే. మీకు అర్థం కావట్లేదు. ప్రేరణ అన్నది, ప్రేరణ ఎఫర్ట్ యూజ్ చేసింది కదా, వాళ్ళ అమ్మకి నచ్చలేదు. ఇంకొకటి, గౌతమ్తో నామినేషన్స్ విషయంలో గౌతమ్ అంటాడు, నువ్వు యష్మికి ప్రేరణ మీదికి వెళ్ళావు కదా వాటర్ స్టాపింగ్ టాస్క్లో, వాటర్ ట్యాంకర్ ఉంటుంది కదా, అప్పుడు నా మీద కోపంతో వెళ్ళినావు తప్ప వాళ్ళ మీద నీకు కోపం ఏం లేదు అని అడిగితే ప్రేరణ అంటది నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి గారు అంటది. ఇక్కడ యష్మి అంటది నాకేం గుర్తులేదు గౌతమ్, ప్లీజ్ నాకు అసలు గుర్తులేదు గౌతమ్ అంటది. తర్వాత ప్రేరణ ఆ నామినేషన్స్ అయిపోయినాక తినేటప్పుడు నిఖిల్ నిజం చెప్పు నిఖిల్, నువ్వు గౌతమ్ మీద కోపంతోనే మా మీదికి వచ్చినావు కదా, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ రోజు. అంటే ప్రేరణ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ప్రేరణ టాలెంటెడ్. ప్రేరణ తన గేమ్ ఏందో తనదేదో తనది కాబట్టి ప్రేరణ హుషారుంది అని అర్థమైపోయి ప్రేరణకు దూరంగా ఉండు అని చెప్పేస్తుంది. అర్థమైపోతుంది. ఎందుకంటే ఆమెను తిట్టింది, 2 రోజులు మాట్లాడలేదు ప్రేరణకు చాలా తనదేందో తనకు కొంచెం ఓటింగ్ కూడా ఉంది, తనకు బాగా ఆడుతుంది, ఎవరిని కేర్ చేయదు అని ఇవన్నీ తెలుసుకొని వచ్చి మొత్తం చెప్పేసింది. ఇంకేముంది అక్కడ గేము? వాళ్ళ అమ్మ మొత్తం చెప్పినాక ఇంకా నిఖిల్ ఏం ఆడతాడు చెప్పు? గేమ్ ఏం ఆడతాడు? నామినేషన్స్ గౌతమ్ చేయకంటుంది, వేరే వాళ్ళ పాయింట్స్ అంటే యష్మిని అక్క అన్నాడని చెప్పేసి నామినేషన్ చేస్తాడు కదా మన అదే గౌతమ్ని. అందుకని అక్కడ నువ్వు వేరే వాళ్ళ పాయింట్స్తో నామినేషన్ చేయకు ఇవన్నీ చెప్పేసింది. ఇంకేముంది? నామినేషన్స్ పాయింట్ గట్టిగా మాట్లాడు, నామినేషన్స్లో నువ్వు అంటే ఎక్కువగా ఎమోషనల్ అవ్వకు, ఎక్కువగా ఇది కాకు, ఇవన్నీ ఆమె మొత్తం చెప్పేసింది. అబ్బా అసలు ఏం లేదు, నీది నువ్వు ఉండు, నీది నువ్వు ఆడని చెప్పేసింది. ఎక్కడెక్కడ నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసినాక ఇంకేముంది గేము? మాస్క్ వేసుకొని ఆడతాడా నిఖిల్? మాస్క్ వేసుకొని ఆడితే ఒక బాధ, మాస్క్ వేయకుండా ఆడితే ఒక బాధ. సో ఎట్లా మైండ్లో ఎన్ని క్వశ్చన్స్ రన్ అవుతుంటాయి నిఖిల్కి. ఇప్పుడు వాళ్ళ అమ్మ కావాలనే నిఖిల్ గేమ్ చెడగొట్టినట్టు అయిందేమో. ఎట్లయితే అట్లా అయింది. నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడు, నీది నువ్వు చూసుకో అని ఒక మాట చెప్తే అయిపోయేది. ఇవన్నీ పాయింట్స్ అనవసరం. ఇవన్నీ వీళ్ళకి దూరంగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు అంటే ఇప్పుడు దూరంగా ఉంటే వాళ్ళ అమ్మ చెప్పింది పట్టుకొని దూరంగా ఉండు అంటాడు. దూరంగా ఉండకపోతే ఏమవుతుందో మానసికంగా మళ్ళా కృంగిపోతాడు. స్టార్టింగ్లో ఒక పీక్ లెవెల్కి వెళ్ళిండు చూడు నిఖిల్, అట్లా వెళ్ళిపోతాడు. మళ్ళా మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసింది వాళ్ళ అమ్మ. యాక్చువల్గా గౌతమ్కి 2-3 సార్లు స్వీట్ తినబెట్టింది. చెప్తున్నా, యష్మితో ఎక్కువ మాట్లాడలే, ప్రేరణతో ఎక్కువ మాట్లాడలే, టేస్టీ తేజను అనడం కానీ లవ్ యూ అంటూనే కొంచెం తనదేదో రిజర్వ్డ్ పర్సన్ లాగా రిజర్వ్డ్గా ఉంది. అసలు తెలిసిపోతుంది ఆమె ఫేస్ అనేది. నా కొడుకు కప్పు వరకు వచ్చిండు, కప్పు తీసుకునే రావాలి, ఇదంతా చెప్పడం ఏంది? నువ్వు చాలా గేమ్స్ ఆడినావు, చాలా కప్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే నీ కప్పు కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పు. మంచిగా ఇట్లాంటి మాటలు చెప్పు. అంతేగాని వాళ్ళకు దూరంగా ఉండు, వీళ్ళతో నాడకు, వీళ్ళతో నామినేషన్ చేయకు. నువ్వు ఉన్నవని నలుగురు పర్సన్స్ గురించి చెప్పినావు. ప్రేరణ గురించి చెప్పినావు, యష్మి గురించి చెప్పినావు, గౌతమ్ గురించి చెప్పినావు, అందరి గురించి చెప్పినావు. అక్కడ పృథ్వీ ఒక్కని గురించి చెప్పలేదు. పృథ్వీ ఎందుకంటే పృథ్వీ తప్పేం లేదు కదా, పృథ్వీ తనకు సపోర్ట్గా నిఖిల్ సపోర్ట్గానే ఉన్నాడు కాబట్టి అక్కడ చెప్పడానికి ఏం లేదు. సో ఈమె కొంచెం వాళ్ళకు దూరంగా ఉండు, వీళ్ళకు దూరంగా ఉండు, వీళ్ళు నువ్వు ఆడు, నువ్వు కప్పు గెలవాలి ఏంటి అసలు? వాళ్ళ మదర్ మొత్తం గేమ్ జడగొట్టిరేమో అని నాకు అనిపిస్తుంది. నిఖిల్కి చాలా అసలు ఇంకా యష్మి ఫాదర్ చాలా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే కరెక్ట్గా చెప్పిండు, నువ్వు అందరు బాగానే ఆడుతున్నారు, అందరు బాగానే ఉన్నారు, మా పాప ఏమన్నా మిమ్మల్ని అంటే క్షమించండి, ఏదో గేమ్ టెన్షన్లో ఏదో ఒకటి అంటది తప్ప అట్లానే ఏం లేదు. అసలు మొత్తం నిఖిల్ ఆటను చెడగొట్టడానికి వచ్చిందేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అట్లా చెప్పద్దబ్బా. మనకు ఆమె కన్నడలో మాట్లాడుతుంటే క్లియర్గా ఇస్తుండు, పోనీ తెలుగులో మాట్లాడినా కూడా మనకు బిగ్ బాస్ ఇవ్వకపోవచ్చేమో. మనం వినక మనకు ఒకటి వినబడుతుంది, ఒకటి వినబడదు ఒక్కోసారి. మళ్ళీ రివెంజ్ చేసుకొని ఏం వినం. అక్కడ ఏంటంటే మాట్లాడుతుంటే క్లియర్గా తెలుగులో ఇస్తుండు. తెలుగులో ఇచ్చినాక ఇంకేం చేస్తాం? ఇక నిఖిల్కు బిగ్ బాస్ సపోర్ట్ చేయట్లేదు అనే కదా అర్థమైపోయింది అక్కడ ఈజీగా. ఇక్కడ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ని విన్నర్ చేసే ఉద్దేశం ఉందా? ఎందుకంటే వైల్డ్ కార్డ్స్గా రావడానికి కంటెస్టెంట్స్కి ఇష్టం లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ని విన్నర్ చేసే ఉద్దేశం ఉందా బిగ్ బాస్కి? అందుకే ఇట్లా చేస్తున్నాడా? ఇదంతా బిగ్ బాస్ ప్లానేనా?
ఏంటి గేమ్ చేంజింగ్ ఎపిసోడా ఇది, బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రకమైన ఇంత హింట్స్ ఇచ్చిన ఎపిసోడ్ ఇదేనా, వాళ్ళ మదర్ ఒకటి చేయబోయి ఒకటి చేయరా, నిఖిల్ ఆడని వాళ్ళ మదరే చెడగొట్టిరా, ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కే బ్యాచ్ లేదు, తెలుగు బ్యాచ్ లేదు, నేను నార్మల్గా న్యూట్రల్గా చెప్తున్నా ఈరోజు అయితే. సో ఖచ్చితంగా ఇది నిఖిల్కి దెబ్బ పడనుందా ఈరోజు ఎపిసోడు, హింట్స్ ఇవ్వడం కాదు, నిఖిల్కి దెబ్బ పడే ఎపిసోడు, నిఖిల్ గేమ్ చెడగొట్టిన ఎపిసోడు, బిగ్ బాస్ చరిత్రలోనే వైల్డ్ కార్డ్ను విన్నర్ చేసే ఎపిసోడు, ఇట్లా అనుభూతి అవుతుంది నాకు ఈరోజు. ఎందుకంటే మొత్తం ఇచ్చేసిందబ్బా హింట్స్, ఇంక ఏముంది అందులో చెప్పనీకి. ప్రేరణతో ఉండకు, యష్మిత్ని కంట్రోల్ చేయి, గౌతమ్తో నామినేషన్స్ పెట్టుకోకు, గొడవలు పెట్టుకోకు, ఏముందబ్బా ఇంకా ఇందులో నాకు చెప్పడానికి ఏం లేదు. చాలా రీజన్స్ ఇవే అండి. ఖచ్చితంగా వాళ్ళ మదరే ఆయన గేమ్ చెడగొట్టాడు. ఇక్కడ నుంచి మాస్క్ వేసుకొని ఆడితే ఒకలాగా మాట్లాడతారు రివ్యూస్, మాస్క్ వేయకుండా ఆడితే ఒక లెక్క మాట్లాడతారు రివ్యూవర్స్. సో చూద్దాం నిఖిల్ ఎట్లా తీసుకుంటాడు, ఎట్లా గేమ్ మారబోతుంది అనేది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.